ఓకే చలో ఇదే మనం ఎక్కాల్సిన పులిగుండు పైకి. పులిగుండు దగ్గరికి అయితే బండిలో పోతా ఉన్నాము. ఇక్కడ కింద కూడా చాలా నైస్గా ఉంది బండి. ఇది ఇట్లుందన్నమాట మొత్తం ఇక్కడ. ఇప్పుడు ఓకే చలో గైస్, ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేసాము. హొసకోట దాటి ఇంకా హొసకోట నుండి మనకి ఏదైతే కోలారు, పలంనేరు అట్లాగే చిత్తూరు హైవే అయితే ఉంటుందో, సో ఆ హైవేలో అయితే వెళ్తున్నాము. సో ఇంటి దగ్గర 5కి అట్లా బయలుదేరాము. ఇప్పుడైతే టైం 5:30 అట్లా అయింది. సో మార్నింగ్ టైం కాబట్టి ఆల్మోస్ట్ అంత ట్రాఫిక్ ఉండకపోవచ్చు, రోడ్డు కొంచెం ఫ్రీగానే ఉండొచ్చు. తొందరగా అయితే కొట్టేద్దాము. సో చిత్తూరు నుండి అయితే దగ్గరే. సో చిత్తూరు ఆల్మోస్ట్ చిత్తూరు వరకు రోడ్డు ఇలాగే ఉంటుంది కాబట్టి ఇంకా జర్నీ అయితే నో హడిల్స్, సాఫీగా అయితే జరిగిపోతుంది. ప్రజెంట్ అయితే చిత్తూరు దగ్గరలో అయితే ఉన్నాము, పెనుమూరు రోడ్డు. సో ఈ పెనుమూరు రోడ్లో వెళ్తే మనకి ఇంకా చోట డీవియేషన్ తీసుకుంటే మనం అక్కడ ఆ రూట్లో కనెక్ట్ అవ్వచ్చు. రైట్ కనబడుతుంది, అదే అంటే పులిగుండు. సో అదే మనం ఇప్పుడు ఎక్కాల్సిందే. చాలా ఇదే మనం ఎక్కాల్సిన పులిగుండు పైకి. ఎంత ఉందో పైన నాటికి ఎక్కల్లా. చాలా పులిగుండు దగ్గరికి అయితే బండిలో పోతా ఉన్నాము. ఈ పులిగుండు రీచ్ అవ్వాలంటే మనము బెంగళూరు నుండి అయితే 192 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అట్లాగే చిత్తూరు నుండి అయితే 20 కిలోమీటర్స్. చిత్తూరు పెనుమూరు రూట్లో అయితే ఇది వస్తుంది. సో మనం ఆ రోడ్డు పక్కన అయితే ఆల్మోస్ట్ 3 to 4 కిలోమీటర్స్ దూరం నుండి మనకి అయితే ఈ గుండు కనపడుతుంది. సో ఈ గుండు ఏమంటే చుట్టూ మొత్తం పంట పొలాలు. సో మధ్యలో ఒక శివలింగ ఆకారంలో అయితే ఉంటుంది. సో ఈ 2 గుండ్లు మధ్యలో ఒక చీలిక మాదిరి ఏర్పడి 2 గుండ్లాగా అయితే కనపడుతుంది. సో ఈ 2 గుండల్ని పార్వతీ పరమేశ్వరులుగా అయితే పూజిస్తారు ఇక్కడ. సో పైన అయితే మనకి అమ్మవారు అలాగే శివాలయము, నవగ్రహాలు అన్నీ అయితే ఉన్నాయి. సో మామూలుగా శివరాత్రి రోజు, సంక్రాంతి రోజు ఇక్కడైతే ఎక్కువ పూజలు అన్నీ చేస్తారు. ఈ కొండ కిందే మనకి కళ్యాణ మండపం అవన్నీ అయితే ఉన్నాయి, టెంపుల్ కూడా ఉంది అక్కడ. సో ఈ చుట్టుపక్కల ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటారో ఎక్కువ ఈ గుండు దగ్గర కింద అయితే టెంపుల్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటారు. మనకి అక్కడ మొత్తం అంతా ఫంక్షన్ హాల్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే పైకి స్టెప్స్ అంతా అరేంజ్ చేసినారు. కొంత భాగం అయితే ఐరన్తో రెడీ చేసినారు, కొంత భాగం మామూలుగా స్టోన్తో రెడీ చేసినారు. సో ఈ స్టెప్స్ ముందైతే తాళ్ళు కట్టుకొని పైకి వెళ్ళేవాళ్ళు, నిచ్చెనలు తీసుకొని కొద్ది చోట్ల నిచ్చెనలు వేసుకొని మళ్ళీ పైన తాళ్ళతో లాక్కొని పైకి వెళ్ళేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే ఏపీ టూరిజం వాళ్ళు మొత్తం స్టెప్స్ అని అరేంజ్ చేసి పైకి వెళ్ళడానికి ఈ విధంగా రోడ్డు కూడా అయితే కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ మనమైతే ఎక్కడైతే స్టెప్స్ ఎక్కుతామో అక్కడి వరకు కూడా ఇట్లా రోడ్ అయితే అరేంజ్ చేసినారు. ఇక్కడ చూడండి ఆల్రెడీ కొన్ని కార్స్ అయితే వచ్చున్నాయి. సో ఇక్కడ వరకు అయితే మనకు రోడ్ ఉంది. ఇక్కడ వెహికల్ పార్క్ చేసి మనం ఇంకా నడుచుకుంటూ వెళ్దాం. కనబడుతుంది ఇదే మనం ఎక్కాల్సింది ఇప్పుడు మొత్తం పైకి. రండి, బైక్ అయితే అక్కడ పార్క్ చేసినాము. సో ఇక్కడ దాకా అయితే రోడ్ ఉంది, సిమెంట్ రోడ్ అయితే వేసినారు. సో ఇక్కడ నుండి ఆల్రెడీ 2 కార్స్ ఏవో వచ్చినట్లున్నాయి. చూద్దాం, పైన అయితే మనుషులు చూడండి ఏం కనపల్లా. వెళ్దాం, ఇంకా ట్రెక్కింగ్ చేయలేదు మొత్తం. చూడండి ఎంత ఉందో పులిగుండు. కొత్త శిరీష ట్రెక్కింగ్. సో చూడొచ్చు మొత్తం. సో ఆల్మోస్ట్ మనకి ఒక 5 to 6 కిలోమీటర్స్ దూరం నుండి ఈ గుండు అయితే కనబడుతుంది. సో గుండు అనేది కంటే కొండ, కానీ కొండ గుండు రూపంలో ఉంది అంతే. శిరీష్ ఈరోజు ఫస్ట్ ట్రెక్కింగ్ కొండపైకి ఫస్ట్ ట్రెక్కింగే కదా. యానా కేవ్స్ అదంటే మామూలు అది అడవి, ఇది గుండు. ఆడుంది ఇది ఎంట్రన్స్. అవును, బండికి తీసుకున్నా. అదో మతి మరుపు నాకే. ఏం చేద్దామా.
కీస్ ఎప్పుడు చూసినా కీస్తో మొత్తం వరకు ఆడబెట్టేసిన ఆడబెట్టి ఆడుతూ ఉంటా. అండ్ వెళ్దాం ఇంకా. సో ఎండాకాలం వస్తే ఎండ ఎక్కువ ఉంటుంది ఇటు సైడు, కొద్ది వర్షాకాలము చెప్పలేం. వర్షం ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్కేదానికి కష్టమే. ఇప్పుడైతే మార్నింగ్ ఎంత అయింది, 8:30కి స్టార్ట్ చేస్తున్నాము. చూద్దాం ఎంతసేపు పడుతుందో ఎక్కి దిగేదానికి. ఇట్ల వల్ల శిరీష, నువ్వే నా గైడ్ ఇప్పుడు. గస వస్తాను శిరీష, ఎక్కలేనేమో. శిరీష గస వస్తుంది, ఎక్కలేనే అంటే. వాటర్ పడుతున్నాయి పైనింటి. చిన్నగా స్లిప్ అవుతాయి. పైన వాటర్ పడుతూ ఉన్నాయి ఇక్కడ. పదండి చిన్నగా పోదాం. జనసంచారం తక్కువ ఉంది శిరీష. ఇట్లా ప్లేస్ బెంగళూరు దగ్గరలో ఉంటే కానీ ఎరుకో ఫుల్ జనాలు అంతా ఆడే ఉండిపోయిండ్రు, బైక్లు గీక్లు అన్నీ వేసుకొని. అది ఎక్కుతా ఉంటాము. రండి. మొత్తం రాతితోనే స్టెప్స్ ఉన్నాయి. వెళ్తాను. చిన్నగా అంత హైట్ పెట్టద్దు, తక్కువ పెట్టు. చూడవచ్చు శిరీష్ అయితే కష్టపడుతుంది ఎక్కేదానికి. చాలా ఇది అన్నమాట రోడ్డు అంతా నడుచుకొని వచ్చినాము. చాలా శ్రీష అయిపోయింది అప్పుడే. అమ్మా అంత దగ్గర పెట్టుకుంటావు కదా. ట్రెక్కింగ్ షూలు మాత్రం మ్యాండేటరీ, లేదంటే కష్టం అవుతుంది. అది ఎక్కువ ఊరికి కాకుంది. చూడండి ఐరన్ వేసినారు కానీ ఊగిపోతాను. ఇట్లా రాళ్ళ మధ్యలో పెట్టేసినారు కానీ ఎక్కువ ఊరికే జస్ట్ సపోర్ట్కి అంతే. అది చూడండి ఎంత ఉంది ఎక్కేదానికి. మనం ఒక ఫ్లోర్ వచ్చింటాం అంతే. అది పెనుమూరు అక్కడ కనపడేది. ఇది మనం వచ్చిన రోడ్డు మొత్తం. చూడండి అదే శిరీష ఆడ కూర్చో ఒకసేపు ఆడికి వెళ్ళిపోయి. ఎట్లున్నాయి స్టెప్స్ అసలు. దీని మీద అయితే కంప్లీట్గా డిపెండ్ అవ్వలేము, ఐరన్ దాని మీద. జస్ట్ మనం బ్యాలెన్స్ కోసం జస్ట్ ఊరికే పట్టుకోవచ్చు అంతేగాని కంప్లీట్ దాని మీద డిపెండ్ కాకూడదు.
మనకు ఒక 20-30 స్టెప్స్ మీద ఇట్లా వచ్చినట్లయితే అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ. జై బజరంగబలి. నెక్స్ట్ మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఇట్లన్నమాట మొత్తం ఇక్కడ మొత్తం ఉంది లేదా ఏం ఉండదు. అనమాట చూడ ఏం లేదా ఇంతే. ఈ ఊరికే సపోర్ట్ మనం అట్లా వారికి వినామంటే డేంజరే. సో ఎంత వీలైతే అంత ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఎక్కువ వారింటి రావాల. అసలు ఇక్కడ కింద కూడా చాలా నైస్గా ఉంది బండి. ఇది ట్రెక్కింగ్ షూలు కొద్దిగా గ్రిప్ ఉండే షూలు వేసుకుంటేనే, లేదా నార్మల్ షూలు వేసుకున్నామంటే కష్టమే. ఇంకా అట్లా చూసినట్లయితే మనకి చూడండి ఇంకా ఎట్లుందో వ్యూ మాత్రం సూపర్. మొత్తం అన్ని పంట పొలాలు, చాలా బాగుంది వ్యూ మాత్రం. అండ్ పద అంత వారింటి ఎందుకు మళ్ళీ తగులుతుంది. అవి ట్రెక్కింగ్ షూలే జారు కానీ అంతే. చూడండి ఆల్మోస్ట్ 2 feet 3 feet అంతే, అంతకంటే ఎక్కువ లేవు. మన తలకాయ పైకి ఎత్తినామంటే బొప్పి కట్టకపోతే తగిలి చిన్నగా కొనుక్కొని పోల్లా. ఏ మాత్రం గ్యాప్ వదిలినామా చూడండి ఎంత ఉందో. ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 4 feet ఉంటుంది మహా అయితే. ఇట్లా కొన్ని చోట్ల జస్ట్ 2 feet. అదిను మనం స్ట్రైట్గా నిలబడి నడచలేము, కష్టమే. స్ట్రైట్గా నిలబడి నడచాలంటే కూడా వంకొని నడచాల్సిందే. ఇంకా ఏమాత్రం కోతి చేసలు చేసేదానికి పోయినామంటే అంతే. పులుసులోకి ఎమ్మకు కూడా దొరకదు, మర్చిపోవాల్సిందే. మళ్ళీ స్లోగా ఆత్రపడద్దు, భయపడద్దు. ఏమైపోతుంది అంత వారికి వెళ్ళిపోద్ది, మళ్ళీ పైన తగులుతుంది బండ. స్లోగా చూడవచ్చు ఎట్లుంది అసలు రోడ్ నడిచేదానికి. ఆ స్టెప్స్ అయిపోతేనే అంతా ఇంక ఇట్లే ఉంది మనకి. అబ్బా ఇక్కడ మళ్ళీ స్టెప్స్ వచ్చినాయి. ఇక్కడ స్టెప్స్ ఎక్కుతాను. ఈడ ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. level 2 ఈ విధంగా అరేంజ్ చేసినారు. ఇంకా స్టెప్స్ చూడవచ్చు, వర్క్లో ఉంది ఇది. స్టెప్స్ ఇటు ఇంకా ఐరన్ స్టెప్స్తో ఏర్పాటు చేసినారా. మనకి ఇంట్లో కదా ఇట్లా రౌండ్ ఇది ఉంటుంది కదా స్టెప్స్, అట్లా పైకి వెళ్ళడానికి అయితే రెడీ చేసినారు. అండ్ ఇంకా ఇట్లా పైకి వెళ్ళినట్లయితే మనకి చూడొచ్చు ఇది ఎట్లుందో మొత్తం సరే ఎట్లుంది అసలు చూసుకోవాలా. పైన కమ్మిలు అవి ఉంటాయి. అది చూడండి. అమ్మా ఓ భగవంతుడా ఎట్లున్నాయి సిరివి. ఏం పులి ఉండవు సిరి నువ్వు చేసిన పని. అయ్యో వెళ్ళిపోతాడు వదిలేసి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వదిలేసి వెళ్ళిపోతాడు సైలెంట్గా. చూడండి ఎవరు ఇది కూడా దిగేటప్పుడు ఎట్లా స్వామి దిగేది ఇదిగా కదా. చూడండి ఎట్లుంది అసలు. అమ్మా ఇంకా మీకు క్లోజా అట్లే ఉండేది. అది 2 గుండుల మధ్యలో వెళ్తున్నాం మనం. అంతా బజరంగబలి. జై బజరంగబలి. శిరీష మంజుమల్ బాయ్స్, శిరీష మంజుమల్ బాయ్స్
చూడొచ్చు అసలు. దేవుడా, ఏ వైర్లు ఉన్నాయి చూసుకో, పైన తగులుతాయేమో. ఆడు కూడా స్టెప్స్ ఉన్నాయా, నార్మల్ ఉందా? పడతావా నువ్వు? అటు ఒక ఎత్తు అయితే ఇటు ఒక ఎత్తు. అమ్మ చూడొచ్చు ఎట్లుందా. మోకాలు తగులుతాండే, మోకాలు తగులుతాండే ఏంటి? చూడొచ్చు. అమ్మ చూడొచ్చు. పోయే కొద్ది లైట్ కూడా లేదా, పోయే కొద్ది లైట్ కూడా లేదా. పదా వామ్మో శిరీష, ఏ అట్లెందుకు తీసుకున్నా దాన్ని సైడ్కి? చూడొచ్చు, మబ్బు ఏమీ కనపడదా. అమ్మా అట్లనే ఎరకుండేదే. చూడొచ్చు. ఓకేదప్ప, చూడొచ్చు ఎట్లుంది అసలు. మొత్తం చీకటి పోదండి. ఇప్పుడు కొద్దిగా బయట లైటింగ్ లేక వచ్చినాము. చూడొచ్చు. అబ్బా ఇంత పైకి ఈ సన్న బొక్కల మెటికలు ఎట్లా కట్టినారు నాకే అర్థం. దేవుడా, అబ్బా చూడొచ్చు. ఈ కొద్దిగా రాసిరే ఏడబోతా ಯಾಕೆ ಬೇಕಂತಂದೆ ಬೇಕಾಗಿಲ್ಲ. ಇನ್ನೂ ಇದೆ. ಅರೆ ಬಾಪ್ರೆ శిరీష, ఇక్కడ భద్రం కాల్, ఇక్కడ ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంది. మొత్తం అర్ధం కొండ వచ్చినాం అంతే. ఇంకా పైన చాలా ఉంది. అక్కడ ఒకటి ఉంది టెంపుల్, చూడొచ్చు. పైన వ్యూస్ అయితే ఎంత బాగున్నాయి. రండి. చాలా డేంజర్గా ఉంది అసలు. మనుషులు ఎక్కువ మంది వస్తే సఫికేషన్ అవుతుంది, ఊపిరి కూడా అవట్లే. ఇక్కడ నుండి ఇంకా సగం మంది. ఇంకా చలో అయ్యా, ఎందుకు అంత కష్టపడతాను? అందుకే అప్పుడప్పుడు బాడీని ఫ్లెక్సిబుల్ చేస్తూ ఉండాలి అనేది. ఇక్కడ పడితే గుంటునకో నరసలు అంతే. ఇంకా అట్లుంది వ్యవహారం. అదే చూడవచ్చు. ఏడన్నా కర్మగాలి జారినామా అంతే. మళ్ళీ ఏ కాలు ఎక్కిపోతుంది. ఇంత పైకి ఎట్లా సిమెంట్ ఎత్తుకొచ్చినారు స్వామి వీళ్ళు. అబ్బా పూలు
ఏడ దారి అట్లేమో ఇట్లా ఈడే ఉంది అక్కడేందా దారిదా వచ్చేసినాం పైకి అబ్బా తామరపులే కదా ఇవి చూడొచ్చు తామరపూల చెట్లు అని ఎంత బాగున్నాయి పూలు అయితే లేవు ఓన్లీ చెట్లు మాత్రమే ఉన్నాయి రండి ఇది నాకు తెలిసి జమ్మి చెట్టు లాగా ఉంది అబ్బా ఇంత పైన వాటర్ ఉన్నాయి తాగేదానికి ఏదో ఒకటి తాగేదానికి వాటర్ అని ఉన్నాయి చాలా చాలా ఫైనల్గా మొత్తం అంతా ప్లాస్టిక్ బాటిల్ వేసినారు మొత్తము కాదు ఇది ప్లాస్టిక్ది ఆడ తీసేద్దాం లేదా ఇట్లా చూడవచ్చు మొత్తం పైన మొత్తం ప్లాస్టిక్ బాటిల్లే ఎందుకు అట్లా హాల్ చేస్తారు సరే ఇక్కడ అమ్మవారు నెక్స్ట్ ఇక్కడ వచ్చి శివయ్య ఉంటాడు నంది ఉన్నారంటే ఆటోమేటిక్గా శివయ్య ఈ బొరకలో పడిపోకుండా బండలు అయితే అడ్డం పెట్టినారాడ నేను చూసి అడుగు పెట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ శివయ్య మామూలుగా అయితే పున్నమి లేకపోతే ఫెస్టివల్ ఆ టైంలో ఇక్కడ పూజలు చేస్తారు పైకి వచ్చి ఇటు సైడ్ వచ్చి ఇంకో అమ్మవారు ఇట్లున్నారు ఓం నమ శివాయ అట్లా శివయ్య దగ్గర అటెండెన్స్ ఫైనల్గా కష్టపడి వచ్చింది దానికి ఫలితం దర్శించుకున్నాం ఎందుకంటే ఇట్లాంటి ఏరియాల్లో చెప్పలేము ఎంత గుళ్ళు ఎట్లున్నా కూడా మనుషులు కలికాలం అట్లా తయారైపోయినారు అడ్వాంటేజ్ తీసుకుంటే మళ్ళీ జెంట్స్ అంటే ఎట్లా రావచ్చు లేడీస్తోనే కష్టం కొద్దిగా ఇక్కడ చూసినట్లయితే ఇంకా నవగ్రహాలు చూడవచ్చు మొత్తం చుట్టుపక్కల వ్యూ అయితే ఎంత బాగుంది ఇక్కడ సూపర్ ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం ఇక్కడ నడిచేది ఉంది కదా ఆడి దానిపై పోయేదానికి అక్కడ ఆడ లోపల మళ్ళీ బొరకలో పోవాల్సి వస్తుంది అంతే అంతే చూడొచ్చు ఫైనల్గా అయితే పైకి వచ్చేసాం మొత్తం వ్యూ అంతా చూసుకున్నాం దేవుని దర్శనం చేసుకుని ఇంకా పిల్లలతో పాటు రిటర్న్ అయితే కిందికి వెళ్తున్నామా కదా కదా సో కిందికి అయితే వెళ్తున్నామా చూడొచ్చు సో ఇట్లా దిగి అట్లా రౌండ్ తీసుకుని కిందికి పోవాలి ఇంకా ఎక్కేటప్పుడు ఎంత కష్టమో దిగేటప్పుడు అంతకు మించి కష్టం ఉంటుంది సో ఇక్కడ వరస్ట్ థింగ్ ఏమంటే మొత్తం ప్లాస్టిక్ బాటిల్ వాటర్ అంతా ఉన్నాయి కానీ మొత్తం వరస్ట్ థింగ్ ఏమంటే మొత్తం ప్లాస్టిక్ బాటిల్ వేసినారు సో ఎక్కడ అడవులు వాటర్ ఎంత బాగున్నాయి వర్షపు నీరు అంతా వచ్చాక నిలబడతాయి పైన దేవునికి పూజ చేయాలని వాటర్ యూజ్ చేస్తారు అట్లా వాటర్లో మనం చూడండి ఎంత గలీజ్ అయిపోయినాయి కానీ చూసుకోవాలి వ్యూ అయితే మాత్రం సూపర్ అయితే కొద్దిగా సన్లైట్ ఉంటే ఇంకా సూపర్గా కనపడండి ఇక్కడంతా ఇదంతా తామర పూలు కానీ పూలు అయితే లేవు కానీ చెట్లు ఉన్నాయి
ఈడే పోదా, దీన్ని పట్టుకో, ఈడ ఉంది కదా సపోర్ట్. రైట్, ఇక్కడైతే మొత్తం మనకి కర్ణాటక ఫ్రెండ్స్ అయితే కనుకున్నారు తుమ్కూరు నుండి. ಹೇಳ್ರಿ ನಿಮ್ಮ ಹೆಸರು ಹೇಳಿ. ಸಮೀರ, ನೀವು? ಇರ್ಫಾನ್ ಬಾಷಾ, ನೀವೇನ? ವಿನಯ್, ದರ್ಶಂತ್, ಯಾರು ಪೈನ? ನಿಮ್ಮ ಹೆಸರು ಹೇಳ್ರಿ. ಮುನಿಯಾ. ಎಲ್ಲ ತುಮಕೂರು ಫ್ರೆಂಡ್ಸ್ಗೆ ಹಾಯ್ ಹೇಳ್ರಿ. ಓಕೆ, ನಿಂದೈತೆ ಹಿಂಗ ಎಲ್ಲ ಸುಮ್ಮನೆ ನಟ್ಕೊಂಡ್ರ. చలో ಹೋಗೋಣ. అవును, స్కిడ్ అయినామంటే ఇక కిందికే. శిరీష జంప్ జంప్. ఇట్లా ఇట్లా అమ్మా, ఇట్లా ఉంది. ఇంకా ఇక్కడ నుండి ఇంకా కిందికి దిగాలి. ఇక్కడ మనం ఏ దారి నుండి వచ్చినామో ఆ దారికి దిగాలి. ఇంకా ಎಲ್ಲಾರು ಬರ್ತಾ ಇರಪ್ಪ. ಓಕೆ, ನಡೆನಾ? కదా ఇంకా ఏడు చూడొచ్చు. అయితే కొండ మధ్యలో రాయి ఎట్లా ఇరుక్కోండి అక్కడ, మనం దాని కింద దూరిపోవాలా. సైడ్కి దిగు సిరి, ఇట్లా చూడొచ్చు. ఇట్లా సైడ్కి ఇట్లా చూడొచ్చు. ఇక్కడ పైనుంటి ఇట్లా 2 కొండలు గుండ్లు చీలి మధ్యలో గుండె ఇరుక్కు ఉంది. అంతే చూడొచ్చు. పట్టుకునేది కూడా ఏం లేదు, జారిందంటే పట్టుకునేది కూడా ఏం లేదు. ఇక్కడ చూడొచ్చు ఈ గుండె ఎట్లుందో. దీని కింద దూరి మనం పోతున్నాం. చూడొచ్చు మొత్తం గుండెలు ఎట్లున్నాయి. ఉండు, ఇటు ఆఫ్ చేస్తుండే బాబా. దిగుతాం, చూడొచ్చు ఎట్లుంది రోడ్డు. కనపడతాను కదా సిరే, చూడొచ్చు ఎట్లుంది అసలు. ఒక కాలు ఇట్లా, ఒక కాలు ఇట్లా పెట్టుకో. చూడొచ్చు ఎట్లుంది. వెయిట్ 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 వెయిట్. పరాశక్తి, ఓం శక్తి. కాళ్ళు దొరుకుతాయి బాబా, చూడొచ్చు. ఏ మెల్లిగే బన్నీపా. చూడొచ్చు ఎట్లుందా, ఎంత బొరకలు ఇరుక్కొని వస్తున్నాం. ఈడికి వచ్చినాము. ఇంకొక స్టెప్, ఈ ఐరన్ స్టెప్స్ ఉన్నాయి, ఇవి దిగల్లా. ఈ ఐరన్ స్టెప్స్ దిగిస్తే కొద్దిగా సేఫ్. చలో శిరీష, దీని మీద ఎక్కువ ప్రెజర్ పెట్టద్దు, ఊరికే అట్లా పట్టుకో అంతే సపోర్ట్కి. అదే ఇట్లా దిగుతాను. ಮೊದಲದೇ ನೀವು ಮಾಡಬೇಕು ಸಬ್ಸ್ಕ್ರೈಬ್. ಕೊನೆ ಹೋಗಲ್ಲ.
ఇది కానీ చాలా స్కేరీ ఉంది స్టెప్స్. ఇది ఫైనల్గా గణపతయ్య. నాప్ చేస్తా. ఓకే, ఫైనల్గా అయితే పులిగొండ చూసుకున్నాము. ఇంకా రైట్, చలో బ్యాక్ టు బెంగళూరు. అబ్బా, ఇది దిగేది కొద్దిగా డిఫికల్ట్గానే ఉంది. ఇక్కడ మొత్తం సిమెంట్ రోడ్డు, మొత్తం మట్టి అంతా ఉంది. ఎక్కువ ఓవర్ చేసినట్టు స్కిడ్ అయిపోతుంది, అట్లుంది ఇక్కడ. అది చూస్తున్నారు, ఇదే మనం ఎక్కిన పులిగుండు. ఫైనల్గా మేమైతే చిత్తూరు దాటుకొని ఇంకా బెంగళూరు రూట్లో అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.